ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లాలో అలాగే సంగారెడ్డి జిల్లాలో బంద్ విజయవంతంగా నిర్వహించబడుతుంది. ఈ బంద్ యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే 220 GSR యాక్ట్ మరియు 187 GSR యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం 2020లో కరోనా సమయంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్య దృష్ట్యా వాళ్ళకు హోమ్ డెలివరీ అంటే ఈ ఫార్మసీ ద్వారా ఇంటి దగ్గర ఉన్న వారికే మందులు ఆన్లైన్ ద్వారా సరఫరా చేయాలని ఒక జీవో తీసుకొచ్చారు. కానీ అది తాత్కాలికమైన జీవో అని. కానీ గత 5-6 సంవత్సరాల నుంచి ఆ జీవో అలాగే కొనసాగుతున్నది. ఆ జీవో వలన ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఏంటంటే విచ్చలవిడిగా పెయిన్ కిల్లర్లు వాడుతున్నారు, విడిగా యాంటీబయాటిక్స్ వాడుతున్నారు, విచ్చలవిడిగా నార్కోటిక్ డ్రగ్స్ అంటే మత్తు పదార్థాలు వాడుతున్నారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ద్వారా చాలా సందర్భాలలో కేంద్ర ప్రభుత్వానికి విన్నవించబడింది. ఈ ఫార్మసీ వల్ల ప్రజల ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది, దయచేసి ఈ ఫార్మసీని ఆ యాక్ట్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి. అలాగే డిస్కౌంట్ బోర్డులు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో 12,40,000 మంది కెమిస్టులు ఉన్నారు. వాళ్ళ ద్వారా ఆధారపడి ప్రతి కుటుంబంలో 4 నుంచి 5 మంది జీవనం కొనసాగిస్తున్నారు. దాదాపు 50-60 లక్షల మంది ఈ వ్యాపారం చేసుకుని మెడికల్ షాపులు పెట్టుకుని వ్యాపారం చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. ఈ డిస్కౌంట్ బోర్డుల వలన చిన్న చిత్క వ్యాపారస్తులందరికీ చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ 2 జీవోలు ఉపసంహరించుకొని మాకు గవర్నమెంట్ మద్దతు తెలపాలని మేము ఈ బంద్ చేస్తున్నాం. మా యొక్క బంద్కి IMA ద్వారా మాకు సంఘీభావం తెలిపింది. అలాగే సంగారెడ్డి పట్టణ ప్రజలు, సంగారెడ్డి జిల్లా ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు కూడా మాకు సహకరిస్తున్నందుకు ఈ మీడియా ద్వారా మేము అందరికీ ధన్యవాదం తెలుపుతున్నాం. AIOCD బంద్ పిలుపు మేరకు మన సంగారెడ్డి జిల్లా మొత్తం కూడా మెడికల్ షాపులు బంద్ కొనసాగుతున్నాయి. దీనికి అపోలో, మెడిప్లస్ మరి ఇతర కార్పొరేట్ సంస్థలు కూడా మాకు సహకరిస్తున్నాయి. ఈ బంద్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే GSR 220 అండ్ 817 యాక్ట్ రద్దు చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఎంపీలు పార్లమెంట్లో వాయిస్ వినిపించినట్లయితే వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు. వాళ్ళు పార్లమెంట్లో వాయిస్ వినిపించి మరి ఈ ఫార్మసీ చిన్న చితక ఫార్మసీ వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకు కూడా విన్నవించడం జరుగుతుంది. వాళ్ళు కూడా గమనించాలి. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ ఫార్మసీల ద్వారా డైరెక్ట్గా చాలామంది ఆర్డర్ పెట్టి ఇంటికే తెచ్చుకుంటున్న మందులు, అందులో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇంటికి చేయకుండానే మరి ఈ సైకోటిక్, నార్కోటిక్ డ్రగ్స్ చాలా విచ్చలవిడిగా అమ్మడం జరుగుతుంది. ఆ మందులను యూత్ బాగా అట్రాక్ట్ అయ్యి వాళ్ళ ఆరోగ్యాలు జడగొట్టుకొని కిడ్నీలు పాడయి అట్లా కొన్ని రకాలైనటువంటి డిసీజ్ వాళ్లకు ఇమ్మీడియట్లీ వచ్చి వాళ్ళు నిర్వీర్యం చెందుతున్నారు, బలహీన పడిపోయి మొత్తం వ్యవస్థ దెబ్బతింటుంది. మన దేశానికి యువతే పట్టుగొమ్మ. అదే లేనప్పుడు ఈ వ్యవస్థ ఎందుకు? ఒక క్వశ్చన్ చేస్తే ఈ వ్యవస్థ ఎందుకు? మరి అది ఆలోచించాలి ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ బంద్ను మేము వారి దృష్టికి తీసుకుపోవాలని చెప్పి ఉద్దేశంతో ఒక్కరోజు 24 గంటల బంద్ను పిలుపునిచ్చినాము. దీనికి విజయవంతంగా అందరూ కూడా సహకరిస్తున్నారు, అన్ని డిపార్ట్మెంట్లు కూడా సహకరిస్తున్నాయి. మరి మీడియా మిత్రులు కూడా ఈ సమాచారం అంతా కూడా ప్రజలకు చేరవేయడానికి అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని ఎమర్జెన్సీలు ఉంటాయి. ఎమర్జెన్సీల కోసము ఈ నర్సింగ్ హోమ్లకు అటాచ్మెంట్ ఉన్నటువంటి మెడికల్ షాపులు తీసి ఉన్నాయి. వాళ్ళకు కావాల్సినటువంటి కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా టోల్ ఫ్రీ నెంబర్ DAలకు మేము ఇచ్చినాము ఆల్రెడీ. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ప్రకారం మేము వారికి సేవ చేస్తాం. మాకు ఫోన్ చేసినట్లయితే మేము ఎమర్జెన్సీ అవసరమైనటువంటి కూడా మేము వాళ్ళు సర్వీస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అటువంటి ఈ యొక్క విజయవంతమైన బంద్ మరి ఈరోజు మేము సక్సెస్ఫుల్గా ఉన్నామని చెప్పి ఈ యొక్క బంద్ రేపు మాకు ఈ ఫార్మసీలు పూర్తిగా రద్దయ్యేంత వరకు కూడా ముందు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది.